చాలా మంది వర్కౌట్ కి ముందు ఏం తినకుండా ఎంటీ స్టమక్ తో వర్కౌట్ చేస్తుంటారు. ఎందుకని అడిగితే ఎంటీ స్టమక్ లో వర్కౌట్ చేస్తే ఫ్యాట్ బర్న్ అవుతుంది, ఏదైనా తిని వర్కౌట్ చేస్తే ఆ తిన్న ఫుడ్ డైజెస్ట్ అవుతుందని చెప్తారు. దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కాఫీ షాప్కి వెళ్ళారు. మీరు బిల్ పే చేయడానికి ఇన్స్టాంట్ గా ఉన్న క్యాష్ యూజ్ చేస్తారా, లేదు అంటే ఎక్కడో మీరు సేవ్ చేసుకున్న ల్యాండ్ అమ్మి మరీ బిల్ పే చేస్తారా? క్యాష్, రైట్? అలాగే మనం వర్కౌట్ చేసే టైంలో మన బాడీ ఈజీ అవైలబుల్ గ్లైకోజన్ని యూజ్ చేసుకుంటుంది, అంతేగాని మీరు ఏం తినకుండా వెళ్ళినంత మాత్రాన ఎక్కడో స్టోర్ అయిన బాడీ ఫ్యాట్ని కరిగించదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎస్పెషల్లీ మీరు క్యాలరీ డెఫిసిట్లో ఉన్నప్పుడు ఏ ఫుడ్ కన్జ్యూమ్ చేయకుండా వర్కౌట్ చేస్తే, 1, మీరు ఆ సెషన్లో ఆప్టిమమ్ లెవెల్స్లో పర్ఫామ్ చేయలేరు. 2, మీకు ఫటీగ్ చాలా తొందరగా జనరేట్ అవుతుంది. అండ్ వర్కౌట్ మధ్యలో నీరసంగా ఉండడం, కళ్ళు తిరగడం, అండ్ వర్కౌట్ తర్వాత వెంటనే ఎక్కువగా ఆకలేయడం, అండ్ రికవరీ చాలా స్లోగా అవ్వడం, ఇలాంటి చాలా మందిలో చూస్తుంటాం. మనం రీసెర్చెస్లో చూసుకున్నా కూడా దెర్ ఇస్ అ నోటిసబుల్ డిఫరెన్స్ బిట్వీన్ కార్బోహైడ్రేట్ అండ్ నాన్ కార్బోహైడ్రేట్ గ్రూప్స్. సో వర్కౌట్కి వెళ్ళే ముందు ఏదో ఫ్యాన్సీ ఫుడ్స్ తినాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫాస్ట్ డైజెస్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ విల్ వర్క్. అది ఫ్రూట్స్ అవ్వచ్చు, స్వీట్ పొటాటోస్, రైస్, హనీ, వీటిలో ఏవైనా మీ క్యాలరీ ఇంటేక్లో కొంతవరకు కన్జ్యూమ్ చేసి వర్కౌట్కి వెళ్ళడం వుడ్ బి ద స్మార్టెస్ట్ ఐడియా. ఐ హోప్ దిస్ హెల్ప్స్.